వెల్కమ్ టు ఎల్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులపైన మనతో పాటు మాట్లాడడానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలలో నమస్తే. చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి గారు ఒక హాట్ కామెంట్ చేశారు. మనం మొన్ననే చూసాము అల్లు అర్జున్ ఇష్యూ మీద ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరించిన తీరు. ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రధానంగా సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోలు ఉండవు, ఇక టికెట్ల రేట్లు కూడా పెంపు ఉండదు అనేది కూడా సంచలన నిర్ణయం ప్రకటించిన పరిస్థితి. ఎట్లా చూస్తారు అసలు? అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. అది సినీ ప్రముఖులైనా రాజకీయ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు కాదు. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అదే చట్టం ఉంటే అల్లు అర్జున్ గారికి అయినా ఒకే చట్టం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వారు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించి అల్లు అర్జున్ గారి విషయంలో చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నం జరిగింది. కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారణంగా తావు ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే మా ప్లేస్ లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటే అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా రాజకీయ కక్ష కారణంగా తావు ఉండొద్దు, తన మన అనే భేదం ఉండొద్దు. అక్కడ చనిపోయింది ఒక కుటుంబము, మానవీయ కోణంలో ఆ కుటుంబం చనిపోయింది. ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా చట్టం ప్రకారం ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలంటే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అదే కాకుండా అలా బాబు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కాబట్టి సినీ హీరో అని చెప్పి వదిలిపెడితే తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా హర్షించదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారి ఛానల్లో పోలింగ్ పెడితే 49% రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటూ, చాలా బలమైనది తీసుకుంటూ, ఆ నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం ఉండాలా, దమ్ము ఉండాలని చెప్పేసి ప్రజలంతా కామెంట్ చేసిన సందర్భం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మోహన్ బాబుకైనా, మంచు విష్ణుకైనా, మంచు మనోజ్ కైనా, అల్లు అర్జున్ కైనా, నాగార్జున గారికైనా, కేటీఆర్ గారికైనా ఒకే చట్టం ఉంటది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగానే ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా సినిమాల సంబంధించి సినిమాలు అనేది ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉండాలి కానీ సినిమాల ద్వారా ప్రజలు చచ్చిపోయేదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతించదు. సంధ్య థియేటర్ సంబంధించి యజమాని మీద కేసు అయింది. ఆ కేసులో 11 మంది 11 ముద్దాయి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసి అంతకుముందు 10 మంది. సంధ్య థియేటర్కి ఒకే గేట్ ఉండడం మూలంగా రెండో గేట్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ గారు వస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం చెప్పేసి పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వకుండా కూడా వారు వచ్చింది. వచ్చి ఏదైనా సినిమా చూసి వెళ్ళిపోతే బాగుండేది. వారు వచ్చేటప్పుడు ఏకంగా కార్లో కూర్చొని తాను అభివాదం చేసుకుంటూ, ప్రధానంగా క్రౌడ్ ఎక్కువ కావడంతో ప్రధానంగా ఒక నిండు కుటుంబం చనిపోయింది. కాబట్టి ఆ నిండు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది తప్ప ఇక్కడ అల్లు అర్జున్ గారు ఉన్నా ఎవరున్నా కూడా చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి బెనిఫిట్ షోలు ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారా ప్రజలకు లాభం జరగాలి, సినిమా వాళ్ళు చూసుకునే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కానీ అనవసరంగా ఇట్లాంటి షోలు ఇవ్వడం మూలంగా ప్రధానంగా ప్రజలు చచ్చిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చాలా సీరియస్ తీసుకొని ఈ బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. ఇప్పుడే కాదు, ఇక్కడ అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెల్లారే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తాను, ఇంకా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని తెలంగాణ సమాజంకు హర్షిస్తాం. రైట్. అంటే ఒకవేళ ఇప్పటికే అంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పరిస్థితి, ఇట్లా బెనిఫిట్ షోలు బంద్ చేయడమో లేకపోతే టికెట్ల రేట్ల యొక్క ఆ తగ్గింపు అనేది పెంచకపోతే భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీకి సంబంధించి నిజంగా ఇండస్ట్రీ వాళ్ళు ఇటు ప్రభుత్వానికి కొంత దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇండస్ట్రీలో ఒక భయం అనేది నెలకొన్న పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సినీ ఆదరణ, తెలుగు సినీ ఆదరణ మనం తగ్గించినట్టు అవుతుంది కదా. ఇక్కడ బెనిఫిట్ షోలు ఇస్తేనే ఆదరణ పెంచుకున్నాడు కాదు. ఎందుకంటే 3 రోజుల పాటే కదా బెనిఫిట్ షో ఇచ్చేది, మరి మిగతా రోజులన్నీ ఎట్లా ఆడుతున్నాయి అంటే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసే ప్రయత్నం, సినిమాలు తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్లు జరిగే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి స్టూడియోలు కావచ్చు, అదే కాకుండా వారికి సంబంధించినటువంటి అగ్రనాయకులు గతంలో ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు లాంటి వాళ్ళను, అదే సినీ ప్రముఖులు గౌరవించుకునే ప్రయత్నం. చట్టము ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ సినీ ప్రముఖులు అంటే కొత్త చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన ఒకే రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అల్లా కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అందరికి ఒకే విధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సినీ ప్రముఖులు అయితే ఇల్లీగల్ గా సెర్చ్ చేసుకుంటే వదిలిపెడతారు ప్రభుత్వం. దానిలో భాగంగా FTL బఫర్ జోన్ ఉన్నటువంటి నాగార్జున గారి ఫంక్షన్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆ కేసులో ముద్దాయి కూడా వారిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబు గారి విషయంలో కూడా వారు తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, మీడియా మీద దాడి జరిగింది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేయలే, అక్కడ కేసు బుక్ చేశారు,
ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉన్నాయి, కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నుంచి నిర్ణయం ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ సినీ ప్రముఖులైన కేటీఆర్ గారికైనా ఒకే చట్టం ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కులు హరించొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఇట్లాంటి నిర్ణయాల మూలంగా సినీ సమాజానికి ఎలాంటి నష్టం లేదు. అదేవిధంగా నష్టం లేదంటున్నారు, కానీ చాలా మంది భయపడతా ఉన్నారు. నిజంగా ఈ జరిగిన ఇన్సిడెంట్ల కానీ ఖచ్చితంగా ఇండస్ట్రీలో భయం అనేది నెలకొన్నది అనేది ఒకటి. ఎందుకంటే మేము ఇంతగా అంటే సొసైటీకి, ఇప్పుడు ప్రభుత్వానికైనా మిగతా వారికి అందరికీ కూడా మేము మా ద్వారా లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది, సొసైటీకి మేము ఎంతో కొంత ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కడుతున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఖచ్చితంగా మేము ఇక్కడున్న ఇండస్ట్రీ మొత్తం మళ్ళీ ఏపీకి వెళ్ళబోతాము అనే ఒక సంకేతాలు వస్తే పరిస్థితి ఏంటి? లేలే, ఇప్పుడు లక్షల కోట్లు ముఖ్యం కాదు, ట్యాక్సులు ముఖ్యం కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రజల శ్రేయస్సు ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రజలకు ఇబ్బంది జరగొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదేవిధంగా సినిమాల ద్వారా ప్రజలు చచ్చిపోతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఇక్కడ మీరు సినిమాలు తీసుకొని 3 రోజులు పైసలు పెంచుకొని మీరు కోట్ల రూపాయలు గడించి ఏదో మీరు కట్టే ట్యాక్స్ మూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం నడుస్తలేదు. ప్రజాప్రభుత్వం ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తా ఉంది. ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఖచ్చితంగా సినీ ప్రభుత్వం నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలే. మరి రేట్లు పెంచినంత మాత్రాన మీరు సినిమాలు ఎట్లా, మిగతా సినిమాలు ఎట్లా నడుస్తాయి, మీ సినిమాలకు ఎందుకు పెంచాలా? మిగతా సినిమాలు కూడా నడుస్తున్నాయి కదా, డబ్బింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది సినిమాలు తీసిన వాళ్ళు కూడా నడిపిస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లా నడిపిస్తున్నారు? మరి గతంలో 100 రోజులు నడిస్తే మాత్రమే సినిమాలకు లాభం వచ్చింది. ఇప్పుడు 100 రోజులు కాదు, వారం రోజులు ఒక సినిమా నడిస్తే, నీ సినిమాల కంటెంట్ ఉంటే, నీ సినిమాల విషయం ఉంటే, ఎక్కడ యూట్యూబ్ లో కావచ్చు, తర్వాత ఫేస్బుక్ లో కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ ద్వారా చాలా పెద్ద ఆదాయ మార్గాలు పెరిగినాయి. మొన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేస్తే వారికి 20 మిలియన్ల సబ్స్క్రైబర్స్ పెరిగినంటే మరి వారికి ఆదరణ పెరిగినట్టే కదా. అదే కాకుండా వారికి దేశంలోనే అత్యంత కాస్ట్లీ హీరో, అట్లాంటి కాస్ట్లీ హీరోకి ఈ సినిమా దాదాపు 900 కోట్లు 1000 కోట్లు పోతా ఉంది. అట్లా వారి పరిహారం కూడా పెరిగే అవకాశం ఉంది కదా. దాన్ని ఎందుకు మరి అంటే ఒకే కోణంలో చూడకుండా ప్రజల శ్రేయస్ కోసం పనిచేయాలి కదా. హీరో అంటే హీరో లాగా ఉండాలి. ప్రజలకు చంపి నువ్వు హీరో అయితే ఏం సినిమా మెసేజ్ ఇస్తారు? అది కాకుండా ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల బాగు కోసం, ప్రజా హితం కోసం, ప్రజలకు నష్టం జరగని విధంగా సినిమాలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో కూడా మేము మనం ఎందుకు పెంచినాము, 300 రూపాయలు ఎందుకు పెంచాము, 1000 రూపాయలు ఎందుకు పెంచుకుంటే అవకాశం ఇచ్చినట్టే మీరు ఇచ్చే మెసేజ్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు తగ్గుతారు, మీరు ఒక వీడియోని రిలీజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం వారితో వీడియో రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లెస్ తెలంగాణ ఉండాలంటే నార్కోటిక్ డిపార్ట్మెంట్ విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఒక సినీ ప్రముఖుల ఆదర్శం ఉండాలని చెప్పి భావిస్తా ఉంది. రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉంటా ఉన్నారు, మరి సినీ ప్రముఖులు కూడా ఆదర్శంగా ఉండాలి కదా. కాబట్టి డ్రగ్స్ తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం వణుకొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ప్రజా ప్రభుత్వంలో ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తాం తప్ప ఏదో నలుగురు కోసం పనిచేసే ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. తన మన అనే భేదమే లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా తెలంగాణ రాష్ట్ర చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. రైట్ గా అంటే అల్లు అర్జున్ కూడా వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన పరిస్థితి కనబట్టి అల్లు అర్జున్ ని వ్యక్తిగతంగానే టార్గెట్ చేశారు అనేది వినిపిస్తున్న వార్త. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఏదైతే ఫిలిం కి సంబంధించిన ఆ సినిమా ప్రమోషన్ లో సీఎం పేరేదో ఉంది అనే కాన్సెప్ట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చారణ తీయకపోవడం వల్లే ఇదంతా జరిగింది. రేవంత్ రెడ్డి గారు పని కట్టుకునే అల్లు అర్జున్ మీద ఖచ్చితంగా అది చేస్తా ఉన్నాడు, కోపం చేస్తా ఉన్నాడు అనేది కూడా ప్రధానంగా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు పేరు తీసినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఏమన్నా? ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో వారి సినిమాలకు సంబంధించి 1000 రూపాయలు పెంచమంటేనే ముఖ్యమంత్రి గారు పెంచారు. వారి పేరు తీస్తే ఎంత, తీయకపోతే ఎంత? పేరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు కదా. అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు పేరు తీయనంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు సమాజానికి తెలియదా? సమాజానికి తెలుసు కాబట్టి సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి కోరుకొని ప్రజలంతా ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది కదా. అల్లు అర్జున్ గారు ఏ సందర్భంలో ఆ సందర్భంగా వారు ఎందుకు తీయలేదో తెలియదు కానీ దాన్ని ఆ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తలేదు. మానవీయ కోణంలో ఒక కుటుంబంలో ఒక తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు. తల్లి చచ్చిపోయేటప్పుడు కూడా కొడుకు చేతి పడుకొని చచ్చిపోయిందంటే ఆ తల్లి ఎంత బాధ అనుభవించిందని దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ వేదన మేము కాంగ్రెస్ పార్టీగా సీరియస్ తీసుకున్నాము. ఇక్కడ అల్లు అర్జున్ గారు సినీ ప్రముఖుల సినిమాలో అగ్ర హీరో కావచ్చు, కానీ మాకు ఆ తల్లి ఆ సందర్భంగా పడినటువంటి వేదనను మేము సీరియస్ తీసుకొని
భవిష్యత్తులో ఇట్లాంటి తల్లుల వేదన పడుతుంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించి ప్రీమియర్ షోలను కూడా రద్దు చేసి ఖచ్చితంగా భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా చట్టం ప్రకారం అందరూ సమానంగా ఉండాలి. ఖచ్చితంగా చట్టంలో ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. సినీ ప్రముఖులంతా కూడా ఎక్కడ ప్రీమియర్ షో కావచ్చు ఇట్లాంటి షోలో పోయినా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అనుమతి తీసుకొని పోయినట్లయితే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండదు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి ప్రభుత్వం భావించి నిండు సభలో ఆ తల్లిని గుర్తు చేసుకున్న సందర్భాన్ని తెలంగాణ సమాజంతో హర్షిస్తాము. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ప్రధానంగా ధరణి పోర్టల్ను రద్దు చేసి భూమాత సంబంధించిన పోర్టల్ని తీసుకొస్తున్న సందర్భం కనబడుతుంది. ఏంటి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏంటి అసలు వ్యత్యాసం ఏంటి? భూభారతి ధరణి ప్లేస్ లో భూభారతి వస్తుంది. ధరణిలో ఉన్నటువంటి ఒకే ఆప్షన్ మాత్రమే ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఆ ఆప్షన్ మాత్రం తీసుకున్నారు. ఎందుకు ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తక్షణమే మోటేషన్ అవుతా ఉంది. కేసీఆర్ తెచ్చినటువంటి ధరణి చట్టంలో అది ఉపయోగకరంగా ఉంది కాబట్టి దాన్ని భూభారతిలో వాడుకుంటూ గతంలో కేంద్రీకృత వ్యవస్థను కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అంటే విఆర్ఓ లేడు, ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, డైరెక్ట్ అన్ని పవర్స్ అని కూడా సీసీఎల్ఏకి ఇవ్వడం తోటి ప్రధానంగా రైతులకు ప్రజలకు ఇబ్బంది అయింది. కాబట్టి మళ్ళీ వికేంద్రీకర వ్యవస్థని విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తా ఉన్నాం. విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, అదే అడిషనల్ కలెక్టర్లు, తర్వాత జిల్లా స్థాయిలో 2 ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయ సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది పేదవర్గాలు. అదే కాకుండా ఆధార్ స్టైల్లో భూ ఆధార్ తీసుకొస్తా ఉన్నారు. బౌండరీస్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. బౌండరీస్ ఫిక్స్ చేసినట్లయితే ప్రధానంగా భవిష్యత్తులో డబుల్ రిజిస్ట్రేషన్ కూడా కావని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలను, భూ చట్టాలని స్టడీ చేసిన తర్వాత ధరణి కమిటీలో ఉన్నటువంటి 5 సభ్యుల సూచనలు, ప్రతిపక్షాలకు సంబంధించి హరీష్ రావు గారి సూచనలు, కోదండరాం గారి సూచనలు, ప్రజా సంఘాల సూచనలు అన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రం భూ రికార్డు పకడ్బందీగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా భూభారతి తీసుకొచ్చి గతంలో టెరాసిస్ ఏదైతే ఫిలిపీన్స్ సంబంధించిన సంస్థ, శ్రీధర్రాజ్ సంబంధించి కేటీఆర్ గారికి సంబంధించిన వాళ్ళు జాయింట్ వెంచర్ లో గతంలో వారు తీసుకుని దాని సీఈఓ కూడా వారు వివరిస్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు అండర్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కావచ్చు, అదేవిధంగా చాలా భూములను కూడా అక్రమంగా గుంజుకురు కాబట్టి ఆ పరిస్థితి ఉండొద్దు. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ఏ వ్యక్తి కూడా నా భూమి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే రికార్డులో ఉందంటే రికార్డులో ఉంటుంది, పొజిషన్లో ఉంటుంది, ఎలాంటి అన్యాక్రాంతం కాదని చెప్పేసి ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక అద్భుతమైనటువంటి ప్రజారంజక చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈరోజు భూభారతి చట్టం కూడా అమల్లోకి రావడం పోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ఏ వ్యక్తి కూడా బాధపడే సందర్భం రావద్దు. ఖచ్చితంగా భూమి ఉన్న వ్యవసాయం చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా రైతు భరోసా సాయం కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. రైతు బంధు పేరు మీద 21,000 కోట్ల రూపాయలు 2018 నుంచి 2023 వరకు చెట్లకు, గుట్లకు, అదే కాకుండా ఔటరింగ్ లో పోయిన ల్యాండ్లకు, లేదు ప్రభుత్వం తీసుకున్న భూములకు, గుట్టలకు కూడా ఆనాడు రైతు బంధు పోయింది. కాబట్టి నిజమైన రైతులకు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా రైతు భరోసా ఈ సంక్రాంతి నుంచి 7,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు, రైతు కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. నిజమైన రైతులకు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనిలో తన మన అనే భేదం లేదు. ఖచ్చితంగా రైతు భరోసా సాయం కూడా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి అంటే చెప్పడమే కాదు, అసలు ఇంప్లిమెంటేషన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనకంజ వేస్తుంది అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు. ఆరోపణ ఏంది, ఇప్పటి వరకు వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం కనపడతా ఉంది. హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీస్ ఇచ్చారు. ఆ 6 గ్యారంటీస్ కి సంబంధించి ఇంతవరకు చాలా కొన్ని అమలు కాని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి 6,000 రూపాయలు ఇస్తా అన్న 6,000 రూపాయలు మాత్రం పొంగలు దొక్కారనేది కూడా ప్రధానమైన విమర్శ. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. రైతులకు సంబంధించి బోనస్ 500 రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 500 రూపాయలు ఇవ్వడంతో 1 ఎకరాకు 12,000 రూపాయలు మేలు జరిగింది రైతులకు. ఆనాడు ఊరేస్తే ఊరన్నది మీరే, కాళేశ్వరం ద్వారానే తెలంగాణ సాగు పెరిగిందని చెప్పింది మీరే. తెలంగాణలో కాళేశ్వరం ద్వారా 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా, మేడిగడ్డ అన్నారం సుందిలో పనిచేయకున్నా కూడా దేశంలో తెలంగాణ అగ్రగామిగా వరి సాగు జరిగింది, వరి ఉత్పత్తి జరిగింది, రైతులకు మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తాం, రైతులకు సంబంధించి మీరు గతంలో 45 రోజుల పైసలు ఇస్తే మేము 3 రోజులు పైసలు ఇస్తాము, గతంలో మీరు తరుగు 7 నుంచి 10 కిలోలు ఇస్తే మేము తరగనే ప్రసక్తి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల మీదైనా, నిరుద్యోగుల మీదైనా, మహిళల మీదైనా అన్ని రంగాలను స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఉంచాలా, హైదరాబాద్ ను ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా రైతులను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కటి సెట్ చేసుకున్న ముందుకు పోయే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఆ కాళ్ళల్లో కర్ర పెట్టినట్టు ప్రతి దాని రాతాంద చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగానే అమల్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఆదరణ కరువైతుందని చెప్పేసి మూసి విషయాలు అదే చేస్తా ఉన్నారు, హైడ్రా విషయాలు అదే చేస్తా ఉన్నారు.
రైతు భరోసా ఇప్పుడు పెంపొందించి సంక్రాంతి ఇచ్చిన తర్వాత రైతుల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సబ్జెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేసింది 21,000 కోట్లు మాత్రమే. అలా 8,000 కోట్ల రూపాయలు వడ్డీకే పోయింది. అదే కాంగ్రెస్ 23 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు చేసిన తర్వాత మళ్ళీ 3,000 కోట్లు, అంటే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే మరి మీకన్నా మేము బెటరా, మీరు బెటర్, ప్రజలే నిర్ణయిస్తారు కదా. రేపు భరోసా సాయం ఇచ్చిన తర్వాత రైతుల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ స్కోప్ కూడా ఉండదు. నిరుద్యోగులకు సంబంధించి 55,000 ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా మేము నిరుద్యోగ సంఘం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం. మీరు 10 సంవత్సరాల కాలం ఇచ్చింది 30,000 ఉద్యోగాలు, 11 పేపర్లు లీక్ అయినాయి. సమాజం అంతా కూడా చూస్తా ఉంది. మీరు సోషల్ మీడియా వేదికగా 30 ఛానల్ పెట్టుకొని మీరు దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 1,455 కోట్లు ఉన్నాయి. సంవత్సరానికి 7% చొప్పున 100 కోట్ల రూపాయలు FD రూపాయలు వస్తా ఉంది. 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్ ఖర్చు పెట్టుకొని 2 కోట్ల రూపాయలు టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఖర్చు పెట్టి ఇంకో 2 కోట్లు పార్టీ ఖర్చు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. సభ్య సమాజం ముందు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఆనాడు అనుమతి లేదు ఎవరికి. ఇప్పుడు ప్రజాభవన్కి అందరూ వస్తా ఉన్నారు. ప్రజావాణి జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు అందరిని కలుస్తా ఉన్నాడు. అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉన్నాయి. మీడియా మీద ఆంక్షలు లేవు. తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెచ్చుకున్న ఆ లక్ష్యాన్ని నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఇక కేటీఆర్ కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అసలు నేను ఏ తప్పు చేయలేదు, నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు అనేది కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నిజంగా అది జరిగింది ఏంటి? అసలు అక్రమంగానే మీరు అరెస్టుకు ప్రయత్నిస్తున్నారా? మీరు ప్రజాధనాన్ని వృధా చేసినారు. ప్రజాధనాన్ని వృధా చేసి దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అల్లర్జున్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నట్టు, రైతు భరోసా విషయంలో రాజకీయం చేస్తున్నట్టు, రుణమాఫీ విషయంలో రాజకీయం చేస్తున్నట్టు, లగచల్లా రాజకీయం ఏంటి? అరే ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉంటే రాజకీయం అంటావు, ఎంప్లాయ్మెంట్ పెంచుతా ఉంటే రాజకీయం అంటావు. అదే మూసి అంటే 5 లక్షల కోట్లు, 1,50,000 కోట్లు. నేను ఏం చెప్పింది, వరల్డ్ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయలు, అందులో 1,400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ మిగతాది వరల్డ్ బ్యాంక్ నిధి. అదే దాని విషయంలో PPR వస్తే DPR లేదని. అంటే రకరకాలుగా కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ప్రజా ప్రభుత్వంలో కేటీఆర్ గారైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకైనా ఒకే చట్టం ఉంటుంది. చట్టం ప్రకారం బిజినెస్ రూల్స్ అతిక్రమించి మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలా, మీరు ప్రమాణ నిబంధనలు వ్యతిరేకిస్తారు, RBI అనుమతి తీసుకోరు, న్యాయశాఖ అనుమతి తీసుకోరు, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోరు, HMDA బోర్డు అనుమతి లేకుండా మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామంటూ ఒప్పందం జరిగింది. దేంతో? మున్సిపల్ శాఖతో ఒప్పందం జరిగింది. మున్సిపల్ శాఖతో ఒప్పందం జరగక ముందు, సంతకం పెట్టక ముందే, నోట్ పైన మీద సంతకం పెట్టక ముందే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి చేసారు? HMDA నుంచి చేసారు. HMDAకి మున్సిపల్ శాఖ ఏమైనా సంబంధం ఉందా? మీరు ఉండొచ్చు. మరి మీ నాయన మీద ఎందుకు కేసు కాలే? HMDA చైర్మన్ కేసీఆర్ గారు, వైస్ చైర్మన్ కేటీఆర్ గారు. మీ మీద కేసు ఎందుకు అయింది? కేసీఆర్ గారి మీద చైర్మన్ మీద కావాలి కదా, ఎందుకు కాలేదు? అంటే అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూల్యం ప్రకారం కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము ట్రాన్స్ఫర్ చేసినాము. ఎందుకు మరి మున్సిపల్ శాఖతో అయినటువంటి దీంతో ఎందుకు చేసినట్టే, స్పాన్సర్ వెళ్ళిపోవడంతో HMDAతో ఉన్నటువంటి నిధుల నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసిరేటప్పుడన్నా మరి పద్ధతి ప్రకారం చేసినట్టే అక్కడ బోర్డు ఉంటుంది. HMDA బోర్డు అనుమతి తీసుకోవాలా. ఆ బోర్డులో 10 కోట్ల మాత్రమే ఆ బోర్డు ఇస్తుంది. ఆ బోర్డులో అనుమతి తీసుకోవాలి 10 కోట్లలో. తర్వాత ఇక్కడ జరిగింది 55 కోట్ల రూపాయలు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ 9 కోట్ల రూపాయలు పోయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, న్యాయశాఖ అనుమతి లేదు, విదేశాలకు సంబంధించి అమౌంట్ పంపేటప్పుడు RBI అనుమతి తీసుకోలేదు, పేమా అనుమతి తీసుకోలేదు. RBI పేమా అనుమతి తీసుకోకుండా ED వస్తుంది కదా. ED వచ్చింది కాబట్టి BJP కాంగ్రెస్ కూడా అని చెప్పేసి ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఎట్లా? మీరు భారతీయ జనతా ఒకటి కాబట్టి భారత రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారింది. ఎందుకు? కవిత గారు ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్ర జరిగిన కేసుల మీద అరెస్ట్ అయింది? ఆమె ఏమన్నా ఢిల్లీలో ఒక లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలంటే దానిలో భాగంగా మిమ్మల్ని అరెస్ట్, కలవకుల్లా కవిత గారు అరెస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. మరి తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఈ 55 కోట్ల రూపాయలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్పిన బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మంత్రుల మీద ఒక కేసు పెట్టినా. మీరు అదే పశ్చిమ బెంగాల్లో మంత్రుల మీద కేసులు అయినాయి, మమతా బెనర్జీ ED CBI అయింది. అదే మీరు తమిళనాడు పోతే మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద. మీరు జార్ఖండ్ పోతే మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద. ఢిల్లీ పోతే కేజ్రీవాల్ గారి మీద, అదేవిధంగా మంత్రుల మీద అయినాయి. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మంత్రుల మీద కేసు కాదు, కేసీఆర్ గారి మీద కాదు. ఏదో లిక్కర్ స్కామ్ లో కలవకుండా కవిత గారు అరెస్ట్ అయితే ఢిల్లీ సమాజ వ్యవహారాన్ని తెలంగాణ సమాజాన్ని వృద్ధి చేస్తే 37% నుంచి 16% పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓట్లు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నాం. చట్టం ముందు అందరికి సమానమే. కార్ రేస్ ద్వారా 700 కోట్ల రూపాయలు ప్రయాణింది. ఎవరికి ప్రయాణింది చెప్పంటే చెప్పరు. మీరు అక్రమ మార్గంలో తెలంగాణకు సంబంధించిన ప్రజాధనాన్ని వృధా చేసి మళ్ళీ బిజినెస్ రూల్స్ విరుద్ధంగా వీరే ట్రాన్స్ఫర్ చేసి ఎలాంటి అనుమతి తీసుకోకుండా మూడోసారి మేమే ముఖ్యమంత్రి అవుతున్నాం, మా గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి కళ్ళను ఎత్తికెక్కి తెలంగాణ రాష్ట్రంలో చేసిన తప్పులో భాగంగా కేటీఆర్ గారు జైలు బోర్డు ఖాయం. దీనిలో ఎవరు కూడా కేటీఆర్ గారిని కాపాడలేరు. ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే. ఇక్కడ నాగార్జున గారికైనా, కేటీఆర్ గారికైనా, అల్లర్జున్ గారికైనా, మోహన్ బాబుకైనా, మంచు విష్ణు, మంచు మనోజు, తెలంగాణ రాష్ట్రంలో మీకైనా, మాకైనా, ఎవరికైనా ఒకే చట్టం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ జరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్.